ప్రకృతిలో జీవుల మనుగడ సాగించే విధానం, వాటి జీవన ప్రవర్తనలు మానవాళిని ఎన్నోసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా తమ సంతానాన్ని శత్రువుల నుండి రక్షించుకోవడానికి పక్షులు అనుసరిస్తున్న ఒక అద్భుతమైన వైజ్ఞానిక వ్యూహం అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రత్యేక రకాల పక్షులు తాము నివసించే గోళ్లలో ఉద్దేశపూర్వకంగానే పాముల కుబుసాలను, అంటే పాము చర్మం తెచ్చి పెట్టుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గోళ్లలో ఈ కుబుసాలను అమర్చడం అనేది కేవలం ఒక అలంకరణ కోసం మాత్రమే కాకుండా తమ గుడ్లను, అప్పుడే పుట్టిన పిల్లలను తినడానికి వచ్చే శత్రువులను భయపెట్టడానికేనని పరిశోధకులు నిర్ధారించారు. ఈ రహస్యాన్ని పూర్తిగా ఛేదించడానికి తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 78 విభిన్న పక్షి జాతుల గూడు కట్టే విధానాలపై శాస్త్రవేత్తలు లోతైన విశ్లేషణలు జరిపారు. ఈ సమగ్ర అధ్యయనాల అనంతరం దీని వెనుక ఉన్న ఈ ప్రధాన ఉద్దేశం శాస్త్రీయంగా బయటపడింది. సాధారణంగా అడవుల్లో ఉడతలు, ఎలుకలు వంటి చిన్న చిన్న క్షీరదాలు పక్షుల గోళ్లపై దాడి చేసి వాటి గుడ్లను, పిల్లలను ఎత్తుకెళ్లి ఆహారంగా తీసుకుంటాయి. అయితే ప్రకృతిలో పాములు ఈ ఎలుకలు, ఉడతలను వేటాడి తింటాయనే జీవ వైవిధ్యాన్ని పక్షులు తమ రక్షణకు ఆయుధంగా మలుచుకున్నాయి. గూటిలో పాము కుబుసం ఉండడం వల్ల వచ్చే ఒక రకమైన ఘాటైన వాసనను పసిగట్టినప్పుడు లేదా ఆ చర్మాన్ని చూసినప్పుడు అక్కడ పాము ఉందనే భ్రమతో ఆ చిన్న జంతువులు ప్రాణభయంతో గూటికి దూరంగా పారిపోతాయి. పక్షులు తమ మేధస్సుతో ఏర్పాటు చేసుకుంటున్న ఈ సహజ సిద్ధమైన రక్షణ కవచం వాటి సంతానోత్పత్తి విజయం కావడానికి ఎంతో దోహదపడుతోంది. పక్షుల ఈ వినూత్న శత్రు నిరోధక ప్రవర్తనపై ప్రముఖ సైన్స్ జర్నల్ ది అమెరికన్ నేచురలిస్ట్ 2025లో ఒక సమగ్ర పరిశోధనాత్మక అధ్యయనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా చెట్ల తొర్రల్లో లేదా ఇతర చీకటిగా ఉండే మూసి ఉన్న ప్రదేశాల్లో గూళ్లు కట్టుకునే పక్షి జాతుల్లో ఈ విచిత్రమైన అలవాటు అత్యధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కొమ్మలపై స్వేచ్ఛగా గూళ్లు కట్టుకునే పక్షులతో పోలిస్తే చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టే పక్షులు పాము కుబుసాన్ని ఉపయోగించే అవకాశం దాదాపు 6.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ తాజా పరిశోధనలో గణాంకాలతో సహా నిర్ధారించారు. బహిరంగ గోళ్లకు కేవలం చిన్న జంతువుల నుంచే కాకుండా ఇతర పెద్ద పక్షులు, డేగల వంటి ఆకాశ శత్రువుల నుంచి కూడా ముప్పు పొంచి ఉండడంతో అక్కడ ఈ పాము కుబుస వ్యూహం అంతగా ఫలించదని పరిశోధకులు వివరించారు. ఎందుకంటే ఆకాశం నుంచి దాడి చేసే పెద్ద పక్షులకు ఈ కుబుసం వాసన గానీ, దృశ్యం గానీ అంతగా ప్రభావం చూపవు. అందువల్లనే పరిమిత ప్రవేశ మార్గం ఉన్న తొర్రల్లో నివసించే పక్షులు నేలపై నుంచి ప్రాకే శత్రువులను నిలువరించడానికి ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి.